నమస్తే VS4 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కీలక సమాచారం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ దర్శించుకొనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ కార్యక్రమాలు ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య జరగనున్నాయి. ప్రతి సంవత్సరం కొండగట్టు ఆలయానికి లక్షలాది మంది భక్తులు, ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల, తిరుపతి దేవస్థానాల నిధులతో 35 కోట్ల రూపాయల వ్యయంతో భారీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందులో ప్రధానంగా దీక్ష విరమణ మండపం మరియు భక్తుల సత్రం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిపాదిత దీక్ష విరమణ మండపం ఒకేసారి సుమారు 2000 మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీనివల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్పస్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. అదేవిధంగా నిర్మించనున్న సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేలా ఈ గదులను అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి మౌలిక వసతులను కూడా సత్రంలో కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక నేపథ్యంలో జరగనుందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఆలయానికి మరింత ప్రాధాన్యత తీసుకువస్తాయని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం VS4 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.